యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. రెండవ కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. రెండవ కొరింథీ 5:6. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తున్నాను. గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడారయ్యా. ఇంతవరకునైనా సంతోషంగా నేను స్తుతించుకున్నాం దేవా. చక్కని ఆరాధన జరిపించుకున్నారు ప్రభు. స్తోత్రార్హుడా, నీ పాదాలకి వందనాలు నాయనా. ప్రభువా, ఈ ఉదయకాల సమయం దేవా, చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం తండ్రి. వాక్యం ముందర మీరు మాతో మాట్లాడే సమయం దేవా. ఈ ఉదయకాల సమయం దేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడమని అడుగుచున్నాను దేవా. ఆనాడునైనా లూదియా యొక్క హృదయంనైనా ఏ విధంగానే మీరు తెరిచారు ప్రభు. అయానైనా ఆనాడునైనా చెరసాల నాయకుడితో మీరు ఏ విధంగా మాట్లాడారు నా ప్రభు దేవా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతోనైనా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. పెద్దవారితో మాట్లాడండి, చిన్న బిడ్డలతో మాట్లాడండి నాయన, యవ్వనస్తులతో మీరే మాట్లాడండి ప్రభు. ప్రభువా పరిశుద్ధుడా, కనికరముల తండ్రి, నీకు వాక్యం తండ్రి నాయన మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగే ఉంటున్నది నా ప్రభువా పరిశుద్ధుడా. సహాయం చేయండి. అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని నిశ్చితమైతే కొద్దిసేపునైనా నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతోనైనా వ్యక్తిగతంగా మీరే మాట్లాడి స్తుతి ఘనత మీరే పొందురని చెప్పని మా ప్రభువును మా రక్షకుడు ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. పౌలు గారు కొరింథీయులకి ఈ మాటలు రాస్తూ ఉన్నాడండి. సందర్భం ఏంటయ్యా అని చెప్పి చూసినట్లయితే మనకి 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏమంటున్నాడని చెప్పంటే, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైన నివాసము అంటే మనకు శరీరాన్ని పౌలు గారు దేంతో పోలుస్తున్నాడని చెప్పానంటే గుడారంతో పోలుస్తూ ఉన్నాడండి. ఈ గుడారము ఈ యొక్క శ్రమలతోటి, ఇరుకులతోటి, ఇబ్బందులతోటి, కష్టాలతో, శ్రమలతో చీకుపట్టిపోయినా సరే, ఇరుకు ఇబ్బందులతోటి ఒకవేళ అలసిపోయి ఈ యొక్క ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ జీవితకాలం ఇంకెంతకాలం, ఈ కష్టాల నుంచి మనం బయటకు రాలేమా, ఇంకా మా జీవితం ఇంతేనా అని చెప్పిన ఒకవేళ మీరు చింతిస్తూ ఉన్నారేమో, మీ శరీరం చీకుపట్టిపోయినా సరే మీరేమి కూడా చింతపడొద్దు. ఎందుకని చెప్పానంటే ఏమంటున్నాడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పరలోకంలో నీకు ఒక నివాసం ఉందయ్యా. ఎందుకని దిగులు పడతావు? ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే. ఈ కొంతకాలం ఇక్కడ శ్రమ పడిన తర్వాత పరలోకంలో నీకు నిత్యమైన నివాసం అక్కడ ఉంది. ఆ నివాసం ఎవరి చేత కట్టబడింది? దేవుని చేత కట్టబడింది. అక్కడ నీకు నిత్యమైన నివాసం అక్కడ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అని చెప్పని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఎలా నడుచుకోవాలట? విశ్వాసం వల్ల నడుచుకోవాలి. ఎలా నడుచుకోవద్దు?
వెలుచూపు వెలుచూపు ఉండకూడదు. వెలుచూపుతో కాదయ్యా, విశ్వాసంతో నడుచుకోండి అని చెప్తున్నాడు. ఏంటి వెలుచూపు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు మన వాక్యాంశము వెలుచూప, విశ్వాసపు చూప. వెలుచూపు అంటే ఏంటి, విశ్వాసపు చూపు అంటే ఏంటి? వెలుచూపు అని చెప్పంటే మన కంటికి కనపడేదాన్ని చూసి నమ్మటం. మన కంటికి ఏమైతే కనపడుతుందో దాన్ని మాత్రమే చూసి నమ్మటాన్ని వెలుచూపు అంటారు. నా కంటితో నేను చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను అని చెప్పన్నాడు ఒక భక్తుడు. ఎవరో భక్తుడు? తోమా గారు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఒక గదిలో శిష్యులు ప్రార్థించుకుంటా ఉంటే వారి మధ్యకు వచ్చి ప్రత్యక్షమవుతాడు. శిష్యులతో మాట్లాడి భయపడతాయా, ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ తోమా ఉండడు. తర్వాత తోమా అక్కడికి వచ్చినప్పుడు శిష్యులు చెప్తారు తోమాతోటి, అయ్యా మేము యేసు ప్రభువుని చూశాము అని చెప్పంటే తోమా ఏమంటాడని చెప్పానంటే, లేదు లేదు లేదు, నేను నమ్మను. ఆయన యొక్క గాయములలో, ఆ యొక్క చేతి గాయముల్లో నేను వేలిపెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడండి తోమా. ఆ తర్వాత యేసు ప్రభు తోమాకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, అయ్యా తోమా, ఇదిగో ఈ చేతుల్లో వేలిపెట్టి చూడు, నా ప్రక్కలో కూడా వేలిపెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు తోమా అని చెప్తాడు. ఆ మాట మాట్లాడుతూ ఇంకా ఏమంటాడని చెప్పానంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27లో చూస్తే, యోహాను సువార్త 20:27లో చూస్తే, తర్వాత తోమాను చూచి, నీ వేలి ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇంకేముందండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన కొరకు అనేకమైన వాగ్దానాలు దాచి ఉంచాడు. ఆ వాగ్దానాలు ఏమి కూడా మన కంటికి కనపడవు, కానీ ఆ వాగ్దానం మనం పొందుకుంటామని చెప్పిన విశ్వాసం కలిగి జీవించాలి. అదే క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం అండి. యోహాను సువార్త 14లో యేసు ప్రభు ఏమంటాడండి? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీకుడి, విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము నేను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇంకా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మరలా తీసుకుని పోతాను. ఎక్కడుంది పరలోకం? ఏమా, ఎక్కడుంది పరలోకం? ఎక్కడుందమ్మా పరలోకం? కంటి కనపడిందని కంటికి? వాక్యం చెప్తుంది, విశ్వాసపు నేత్రంతో చూడు. హల్లెలూయా. విశ్వాసపు నేత్రంతో చూడు. ప్రకటనలో చెప్తాడు, ప్రకటన గ్రంథంలో, జయించిన వాడికి నా సింహాసనం పక్కనే నేను కూర్చుండబెట్టుకుంటాను అంటాడు ప్రభు. ఎక్కడుంది ఆ సింహాసనం? నీ కంటికి కనపడవు ఆ వాగ్దానాలు, కానీ ఆ యొక్క వాగ్దానాలు పొందుకుంటామని చెప్పిన విశ్వాసంతో ముందుకు సాగటమే క్రైస్తవత్వంలోని రహస్యం అండి. ఆ మాటకొస్తే బైబిల్ గ్రంథము మనకి ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా అంత విశ్వాసం మీదనే ఆధారపడి ముందుకు సాగుతా ఉంది. అబ్రహమా, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. అలా వెళ్తే ఏంటట? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. ఎక్కడికి వెళ్ళాలి దేశం? ఏ దేశం తెలియదు. అబ్రహాముకు అప్పుడు 75 ఏళ్ళు, కానీ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్తున్నాడు. అబ్రహాము నమ్మాడు.
అది అతనికి నీతిగా ఎంచబడిని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు ఎలా జీవించాలి? విశ్వాసపు నేత్రంతో జీవించమని చెప్తా ఉందండి. వెలుచూపుతో కాదు, విశ్వాసం కలిగి జీవించమని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి విశ్వాసంతో నువ్వు జీవించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేవు. గమనించాలండి. మీకు అర్థం కావడానికి ఈరోజు విశ్వాసపు చూపు, వెలుచూపు బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనకి నయమాన్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. మనకందరికీ బాగా తెలుసు నయమాను. నయమాను గొప్ప యుద్ధవీరుడు, ఆజానుబాహుడు. ఆ యొక్క రాజు నయమాను పైన విశ్వాసం ఉంచాడు. నయమాను గొప్ప యుద్ధవీరుడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చక్కని విజయం చేకూరుస్తూ ఉన్నాడు. ఏదో సామెత చెప్పినట్లుగా బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అని చెప్పని. గొప్ప ఆజానుబాహుడు నయమాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పితే అంతా కూడా కుష్ఠరోగం. చాలా బాధపడేవాడు పాపం నయమాను. చాలా చోట్లకు వెళ్ళాడు, మందులు వాడాడు, కానీ నయం కాలేదు. అతని ఇంట్లో ఉన్నటువంటి చిన్నది ఏం చెప్పింది? అయ్యా, మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే మన యజమాని బాగైపోతాడు. నయమాను ఆ మాట పట్టుకుని ఆ దైవజనుడు వద్దకు వెళ్తాడు. కానీ ఆ దైవజనుడు నయమాను వచ్చాడన్న మాట విని ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండానే పనివాడిని కబురు పెడతాడు, ఆ నయమాన్ని వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునగమని చెప్పు. జాగ్రత్త వినాలండి. నయమాను గొప్ప సైన్యంతో ఎలీషా ఇంటి ముందట నుంచుంటాడు. అనుకున్నాడు నయమాను, నేను వచ్చానన్న మాట వినగానే ఆ దైవజనుడు గబగబా పరిగెత్తుకొని వస్తాడు అని చెప్పని. కానీ నయమాను కబురు పెట్టిన తర్వాత ఆ ఎలీషా ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ఒక పనివాడికి కబురు పెడతాడు, పురమాయిస్తాడు, వెళ్ళి ఆయన యోర్దాన్లో 7 మార్లు మునగమని చెప్పి. నయమానికి చాలా కోపం వస్తుంది. దైవజనుడు వచ్చి నా పైన చేయి ఉంచి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను. మా దేశంలో నదులు లేవా మునగటానికి? లోపల నుంచి యోర్దాన్లో మునగమని చెప్తున్నాడు. కానీ ఎలీషా తాను ఏ దేవుణ్ణైతే నమ్మాడో ఆ దేవుని పైన విశ్వాసం ఉంచి నయమాన్ని చూడకుండా అని చెప్తున్నాడు. నయమాను బాగైపోతాడు. అతనికి ఉన్న కుష్ఠరోగం నయమైపోతుంది. అతని యొక్క దేహము పసిపిల్ల దేహంలాగా అయిపోతుందని చెప్పని దేవుని పైన విశ్వాసం ఉంచి ఆ విశ్వాసపు నేత్రంతో చెప్తున్నాడు, వెళ్ళి నయమానును యోర్దాన్లో 7 సార్లు మునగమని చెప్పని. కానీ నయమానికి విశ్వాసం లేదు, వెలుచూపుతో ఉన్నాడు. ఏది బయటకు రాలేదే, వచ్చి నా మీద చేయి కూడా పెట్టలేదు, ప్రార్థన చేయలేదు, నేనెట్లా బాగవుతాను? కానీ ఆ తర్వాత నయమాను ఆ ప్రవక్త మాట పైన విశ్వాసం ఉంచి వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగాడండి. ఎందుకని 7 సార్లు? అతని యొక్క విశ్వాసానికి అది ఒక పరీక్ష. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 6 సార్లు కూడా నయం కాలేదు. 7వసారి మునిగిన తర్వాత అతనికి దేహం ఎలా అయిందండి? పసిపిల్లల దేహం వంటిది. ఆయన పాలుగారే పసిపిల్లల దేహం లాగా అతనికి దేహం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంతకుముందు వెలుచూపు కలిగి ఉన్నాడు. కనీసం దైవజనుడు వచ్చి నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేనెలా బాగవుతాను? కానీ తర్వాత తన యొక్క తప్పు తెలుసుకున్నాడు. ప్రవక్త మాట పైన విశ్వాసం ఉంచి యోర్దాన్లో 7 సార్లు మునిగాడండి. ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది,
అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించాలి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వస్తూ ఉన్నారు. సగం దూరం వచ్చిన తర్వాత ఎదురుగా ఎర్ర సముద్రం కనిపిస్తూ ఉంది. వెనక చూస్తే ఫరో సైన్యము వెంటాడుతూ ఉంది. వెనక చూస్తే ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రం. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఏమయ్యా మోషే, ఇందుకేనా పట్టుకొచ్చింది మమ్మల్ని? ఈ అరణ్యంలో చంపేద్దాం అనుకుంటున్నావా? ఆ రోజు వారు ఫరో సైన్యం యొక్క చేతిలో తమ ప్రాణాలు అయిపోయింది, మా బతుకు ఇంకా అయిపోయింది అంతే. అయితేనేమో సముద్రంలో మునిగి చనిపోవాలి, లేకపోతే ఫరో సైన్యం చేతిలో చనిపోవాలి. ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే మోషే గొప్ప విశ్వాసంతో చెప్తున్నాడు, భయపడవద్దు, నేడు యెహోవా కలగజేయు రక్షణను కనులారా చూడండి. మీరు ఊరకే నిలిచి ఉండండి, నేడు యెహోవా మీకు గొప్ప రక్షణ కలగజేయబోతున్నాడు. గమనించాలి, మోషే ఆనాడు విశ్వాసపు నేత్రం చూస్తున్నాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రజలతో కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్టు చూశాడండి మోషే. కానీ ప్రజలేమో గగ్గోలు పెడతా ఉన్నారు. ఇదిగో ఈరోజు అటువంటి విశ్వాసపు నేత్రం నీలో లేకపోతే, అటువంటి విశ్వాసపు చూపు నీలో లేకపోతే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. మోషే ఏ విధంగా చెప్పాడు? మోషే ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నా కూడా నింపాది చెప్తా ఉన్నాడు, భయపడవద్దు, నేడు యెహోవా మీకు గొప్ప రక్షణ. చూద్దాం మాట, నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయబోవు రక్షణను మీరు ఊరక నిలుచుండ చూడడి. ఊరక, జస్ట్ వెయిట్ అండ్ సీ, అంతే. మీరు ఊరకే నిలుచుండ చూడడి. ఎలా చెప్పాడు? మోషే విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రజలతో కలిసి దేవుని ఆరాధన చేస్తున్నట్టు మోషే చూస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి విశ్వాసపు చూపు నువ్వు నేను కలిగి ఉండాలండి. అటువంటి విశ్వాసపు చూపు మనం లేకపోతే దేవుని నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోలేమండి. గమనించాలి, ఈరోజు ఎటువంటి చూపు మనం కలిగి ఉన్నాం? వెలుచూపును కలిగి ఉన్నామా? విశ్వాసపు చూపు మనం కలిగి ఉన్నామా? మరి ఈరోజు అటువంటి విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలని చెప్పారంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట ఉందండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 12:2లో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ. అటువంటి విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలని చెప్పండి. ఏం చేయాలట? మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి, ఇంకా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ 2 మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుందామండి. ఈరోజు అటువంటి విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలని చెప్పంటే, ప్రతి భారమును విడిచిపెట్టి. చెప్దాం ఒకసారి, మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ. గమనించండి, ఈనాడు సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వద్దకు రాక మునుపు, అంతకుముందు వారు ఏమైతే పాత జీవితం జీవిస్తూ ఉన్నారో ఆ యొక్క జీవితం అంతా కూడా దాదాపుగా వదిలేస్తారండి. చాలామంది దాదాపుగా 70 to 80% వదిలేస్తారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు వస్తారు కానీ మళ్ళా ఆ పాత జీవితం జీవిస్తూ ఉంటారు. కాకపోతే 70 నుంచి 80% మంది ఆ పాత జీవితం అంతా కూడా వదిలేస్తారు. అంటే అంతకుముందు దేవుని వద్దకు రాకమునుపు తాగుడు, జూదము, వ్యభిచారము, పేకాట,
ఇటువంటి పాపాలన్నీ కూడా వదిలేస్తారండి. దేవునిలో జాగ్రత్తగా నమ్మకంగా కొనసాగుతూ ఉంటారు, కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపాలని వదిలేయలేరు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వదిలిపెట్టి ఆయన వైపు చూస్తేనే అని చెప్పనే క్లాజ్ అక్కడ పెడతా ఉన్నాడు. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అని చెప్పానంటే గమనించాలి, పెద్ద పాపాలుగా కనిపించవు అవన్నీ కూడా. ఎదురువారిపైన అసూయ, చాడీలు చెప్పుకోవటం, దురాశ, దేవునిపైన విశ్వాసం లేకపోవటం, ఇదిగో ఇవన్నీ పాపాలే. మీరు యేసుక్రీస్తు వైపు చూడకుండా ఆ పాపాలు మిమ్మల్ని పక్కకు లాగేస్తాయండి. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, మీరు ఆ సులువుగా చిక్కులపెట్టే పాపాలను కూడా మీరు విడిచిపెడితేనే మీరు యేసుక్రీస్తు వైపు విశ్వాసంతో చూడగలరు. మీకు అర్థం కావడానికి ఈరోజు ఒక బైబిల్లో నుంచి ఒక సేవకుల కుటుంబాన్ని మీ ముందు ఉంచుతాను. 3 సేవకులు ఉన్నారు. ఆ 3 సేవకుల్లో 2 సేవకులు ఏ విధంగా నష్టపోయారో, సులువుగా చిక్కులు పెట్టు పాపంలో వారు ఏ విధంగా చిక్కుకున్నారో, తద్వారా ఏ విధంగా నష్టపోయారో ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వారు ఎవరో కాదు, మోషే మనకందరికీ తెలుసు. మోషే యొక్క అన్న పేరు ఏం పేరమ్మా? అహరోను. మోషే యొక్క అక్క పేరు మిరియాము. మోషే యొక్క అన్న పేరు అహరోను, మోషే యొక్క అక్క పేరు మిరియాము. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేను ఆ మండుచున్న పొద ద్వారా మాట్లాడి పిలుచుకున్నాడు. మోషే చెప్తాడు, అయ్యా నాకెందుకు పెట్టావు నాయనా ఇదంతా కూడా, నా వల్ల కాదు, ఇంకెవరన్నా పంపించినాయనా అని చెప్పినట్టు, లేదు లేదు నువ్వే వెళ్ళాలి, నేను వెళ్ళలేనయ్యా, నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని ప్రభువా, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను అన్నప్పుడు ప్రభువు అహరోనుని మోషేకి నోటిగా ఉంచుతాడు. ఆ తర్వాత కాలంలో అహరోను యాజకుడుగా ప్రతిష్ఠ చేయబడతాడు. అలాగే మిరియాము ప్రవక్తిగా ఉంటా ఉంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి చక్కగా తంబుర వాయిస్తా, చక్కగా నాట్యం ఆడుతా దేవుణ్ణి ఆరాధించడం మనం చూడగలం. చూస్తాం ఆ మాట 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ మాట చూపించి ముందుకెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురును చేత పట్టుకునను. స్త్రీలందరూ తంబురులతో నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఏముంది అక్కడ? మిరియాము ఒక ప్రవక్తిగా ఉందండి, ప్రవక్తిగా. ఇప్పుడు మోషేనేమో దేవుని చేత ఎన్నుకోబడినవాడు, అహరోను ఒక యాజకుడుగా ఉన్నాడు, మిరియాము ఒక ప్రవక్తిగా ఉంది. ముగ్గురు కూడా సేవకులే. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని తీసుకుని కనాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గ మధ్యలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. బహుశా అప్పటికి మొదటి భార్య సిపోరా చనిపోయి ఉంటుందేమో, మరి బైబిల్లో ఆ మాటలు వ్రాయబడలేదు. కానీ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. కూషు దేశం అని చెప్పానంటే నేటి కాలంలో ఇథియోపియా. ఇథియోపియా అని చెప్పానంటే మనకి ఆఫ్రికా ఖండంలో ఉందండి. ఆఫ్రికా వారు ఎలా ఉంటారు? కొంచెం నలుపుగా ఉంటారు, నల్లగా ఉంటారు. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత వాక్యంలో వ్రాయబడింది, అహరోను మిరియాము ఇద్దరు కలిసి మోషేకి విరోధముగా మాట్లాడారటండి. ఎందుకనట? మనం కొంచెం
డీప్గా కొంచెం అర్థం చేసుకుంటే ఏమని మాట్లాడి ఉంటారు? వాక్యంలో వ్రాయబడింది, మోషే పుట్టినప్పుడు బహు సుందరుడే ఉన్నాడని చెప్పి వ్రాయబడిందండి. మా అన్న చక్కని అందగాడు కదా, ఇటువంటి అందగాడు పోయి ఆ నల్లని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏమైనా ఆయన నీకు ఆమె దొరికిందా? మనం కూడా అనుకుంటాం కదా, ఏమండి? పెళ్లి చూపులకు పోయినప్పుడు ఏమండి, అబ్బాయి చక్కగా అందంగా ఉంటే, అమ్మాయి కొంచెం నల్లగా ఉంటే వెనక నుంచి గుసగుసలు గుసగుసలు గుసగుసలు. అదే ఒకవేళ అమ్మాయి చక్కగా అందంగా, ఏమండి, అబ్బాయి కొంచెం నల్లగా ఉంటే కాకి ముక్కు ఏదో అంటారు కదా, ఏంటది, ఏదో ఉంటుంది మొత్తానికి, వెనక నుంచి గుసగుసలు. ఆ రోజు అలాగే ఈ మిర్యాము అహరోను ఇద్దరు కలిసి మోషేకి విరోధంగా మాట్లాడారటండి. మోషేకి విరోధంగా మాట్లాడి ఇంకేమంటారంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండిన కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, చాలండి, అని చెప్పుకొనగా మోషేకి విరోధంగా మాట్లాడారట. బైబిల్లో మోషే గురించి వ్రాయబడింది, ఈ భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని ఇల్లంతట్లో కూడా ఆయన నమ్మకమైన వాడని చెప్పని మోషే గురించి వ్రాయబడిందండి. మోషే ఆ విధంగా ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడని చెప్పని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట. ఎవరితోటి? చుట్టుపక్కల ప్రజలతోటి. ఎందుకని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? దేవుడు మోషే చేతనే పలికించాడా? మా చేత పలికించలేడా? ఆయన ఒక్కడే గొప్ప ప్రవక్తనా? మేము ప్రవక్తలం కదా, మాకు దర్శనాలు రావా? ఆయనకే దర్శనాలు వస్తాయా? దర్శనాలు మేము చూడలేమా? మేము ప్రవచనాలు ప్రవచించలేమా? ఆయన ఒక్కడే ప్రవచిస్తాడా? ఆయన ఒక్కడే పెద్ద నాయకుడా? ఎందుకని చెప్పానంటే, ఈ యొక్క అహరోను మిరియాము ఇద్దరు కూడా మోషే కంటే పెద్దవారు. అహరోను మోషే కంటే 3 ఏళ్ళు పెద్దవాడు, మిరియాము మోషే కంటే 13 ఏళ్ళు పెద్దది. గమనించాలి. సాధారణంగా చిన్నవారికి లోబట్టమని చెప్పానంటే కొంచెం కష్టమే కదా. చిన్నవారు నాయకత్వం వహిస్తూ ఉంటే, చిన్నవారు మాటలు చెప్తా ఉంటే కొంచెం వినడం కష్టమే. బాగా జుట్టు తెల్లగా ఉండి గడ్డం తెల్లగా అయిపోయి మాటలు చెప్తా ఉంటే అంత చక్కగా వింటారు. అదే కాస్త కుర్రవాడు వచ్చి మాటలు చెప్తా ఉంటే పెద్ద చెప్పొచ్చావులే, కామన్ అది. ఇదిగో ఈ యొక్క అహరోను మిరియాము కూడా అదే విధంగా ఏముంది వాక్యంలో, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మా చేత పలికించలేదా? మా చేత పలికించలేడా? దేవుడు మోషేని మాత్రమే ఎన్నుకున్నాడా? మోషేనే ప్రవచింపగలడా? మేము ప్రవచింపలేమా? దర్శనాలు ఆయనకే వస్తాయా, మాకు రావా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, పైనుంచి యెహోవా ఆ మాటలు విని, అహరోను మిరియాము ఇద్దరు ప్రత్యక్ష గుడారం వద్దకు రండి. పైన నుంచి యెహోవా విన్నాడని చెప్పని వారికి తెలియలే. వారు అనుకున్నారు ప్రత్యక్ష గుడారం వద్దకు దేవుడు రమ్మన్నాడా. ఎందుకని? బహుమానాలు ఇస్తాడేమో అని చెప్పని గబగబా పరిగెత్తిపోయారు. అలా గుడారం వద్దకు పోగానే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పనంటే, వారిద్దరూ రాగా 6వ వచనం, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అయ్యా,
మీరు ప్రవక్త అయితే అయి ఉండొచ్చు. ఒకవేళ ప్రవక్త అయితే నేను దర్శనమిచ్చి మీతో మాట్లాడతాను, లేకపోతే కళ ద్వారా మాట్లాడతాను. కానీ మోషేతో అలా కాదు. ఎలాట? ముఖాముఖిగా మాట్లాడతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడు? ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతారండి? దగ్గరకు వచ్చి చేతి మీద భుజం మీద చేయి వేసి ముఖాముఖిగా ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతానని చెప్పుకుంటానండి ప్రభు మోషే గురించి. ఎంత చక్కని మాట. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతన్ని ఎన్నుకున్నాను. అతని గురించి మీరు అలా మాట్లాడటానికి మీకు భయం లేదా? ఏం మాట మాట్లాడారు మోషే గురించి? యెహోవా కోపం వారి మీద రగులు కొనగా. మిరియాము ఏమైందట? తెల్లని మంచుగల కుష్ఠరోగి అయిపోయిందండి. తెల్లని మంచుగల కుష్ఠరోగి అయిపోయింది. వెంటనే మొత్తం ఒళ్ళంతా కూడా తెల్లటి కుష్ఠరోగం వచ్చేసిందటండి. ఆ కుష్ఠరోగం రాగానే అహరోను వెంటనే ఏమంటాడు చెప్పంటే మోకాళ్ళ మీద పడిపోయి 11వ వచనం, అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమేనే మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవములే. అయ్యా, దయవుంచి మిరియామును రక్షించయ్యా, దయవుంచి పాపం ఆమె మీద మోపొద్దయ్యా అని చెప్పిన అహరోను క్షమించమని చెప్పి వేడుకుంటా ఉన్నాడండి. అహరోను మిరియాము ఇద్దరు కూడా మాట్లాడారు, కానీ మిరియాముకే కుష్ఠరోగం వచ్చింది, అహరోనుకి రాలేదు. కారణం ఏంటని చెప్పంటే మొట్టమొదటిగా మిరియామే ఈ విషయంలో అహరోన్ని ప్రేరేపించింది. వాక్యం ఏంటన్నా సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ చుట్టుపక్కల ఎవరు లేరని చెప్పని, ఎవరు నీ మాటలు ఆలకించట్లేదని చెప్పని నీ తోటి సహోదరి గురించి, నీ తోటి సహోదరుడి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నావేమో. అభిషేకించబడిన దైవజనుడి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త. మిరియామును దృష్టాంతంగా ఉంచాడు ప్రభు. నీ మాటలు ఎవరు ఆలకించట్లేదని చెప్పి అనుకుంటున్నావేమో. మలాకీలో ఒక మాట వ్రాయబడింది, తన భక్తులు మాట్లాడుచుండగా యెహోవా పైనుంచి వారి మాటలు. చూద్దాం ఒకసారి మలాకీలో, మలాకీ 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడటండి. ఈరోజు ఇక్కడ కూర్చుని దేవుని యొక్క వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు మందిరంలో కూర్చున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడు పైనుంచి ఆలకిస్తాడట. మాటలు జాగ్రత్త. చెడ్డ మాటలు మాట్లాడవద్దు. ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకోవద్దు. అసూయ కలిగి జీవించవద్దు. ఆ రోజు మిరియాము, అహరోను అసూయ కలిగి జీవించారు. మోషేనే దేవుడు ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోలేదా? మేము మాట్లాడలేమా? మేము దర్శనాలు చెప్పలేమా? ఇదిగో ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపమును వాడు పరిపారు. మిరియాముకి కుష్ఠరోగం వచ్చేసింది. తర్వాత అహరోను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే, తర్వాత మోషే కూడా దేవునికి ప్రార్థన చేస్తే, ఈ 7 రోజుల తర్వాత మళ్ళా ఆ మిరియాముకు వచ్చిన కుష్ఠరోగం తొలగిపోయిందండి. వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. దేవుని పైన అవిశ్వాసం కలిగి ఉండటం, దురాశ, ఈ రెండు కూడా మరొక పాపం అండి. మొట్టమొదటి పాపం ఏం చెప్పుకున్నాము? అసూయ కలిగి ఉండటము, చెడ్డ మాటలు మాట్లాడటము. రెండవదిగా దురాశ కలిగి ఉంటాము, అలాగే దేవుని పైన అవిశ్వాసం కలిగి ఉంటాము. యెహోషువ గ్రంథానికి వద్దామండి. యెహోషువ గ్రంథంలో
యెహోషువ గ్రంథంలో మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. యెహోషువ ముందుకు సాగిపో, భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పని యెహోషువకు చెప్తే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని యోర్దాను నది దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని జయిస్తారు. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత ఆ యొక్క రెట్టించిన ఉత్సాహంతో వారు హాయి పట్టణం పైకి వెళ్తారు. యెరికో పట్టణం మొత్తం అంతా కూడా భయంకరంగా కాల్చి వేస్తారు దేవుడు చెప్పిన విధంగా. ఆ యెరికో పట్టణం చాలా శత్రు దుర్భేద్యమైన పట్టణం. ఆ యొక్క పట్టణాన్ని జయించిన తర్వాత వారు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి అదే విశ్వాసంతో హాయి పట్టణం పైకి వెళ్తారు. కానీ హాయి పట్టణం పైన వారు హాయి వారిని ఓడించలేక పారిపోయి వచ్చేస్తారండి. హాయి వారు ఇశ్రాయేలుని దారుణంగా ఓడిస్తారు. అంత మాత్రమే కాకుండా 36 మంది సైనికుల్ని చంపేస్తారండి. ఎంతమందినండి? 36 మంది సైనికులు ఆ రోజు మరణిస్తారు ఇశ్రాయేలీలు. జరిగిన సంఘటన వారికి చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకని ఈ విధంగా ఓడిపోయాము? ఎందుకు ఇంత నష్టం కలిగింది? యెహోషువ కన్నీటితోటి ప్రార్థన చేస్తే అర్థమవుతుంది. దానికి కారణము ఆకాను అని తెలుస్తుందండి. అప్పుడు ఆకాను యొక్క కుటుంబీకుల్ని అందరినీ పట్టుకొచ్చి ఆకోరు లోయలో వేసి, ఒక లోయలో వేసి అందరు కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు. చంపిన తర్వాత పెద్ద రాళ్ల కుప్ప వేస్తారు. దానికి కారణం ఏంటి అని చెప్పంటే దురాశ. ప్రభువు స్పష్టంగా చెప్తాడు, యెరికో పట్టణము శపితమైంది కాబట్టి మీరు అందులోంచి దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు అని చెప్పానంటే ఆకాను దురాశ కలిగి అందులో నుంచి కొంత బంగారము వెండి తీసుకుంటాడు. ఆకాను ఆ పాపం చేశాడని చెప్పని గ్రహించినటువంటి యెహోషువ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆకాను కుటుంబీకుల్ని అందరూ కూడా చనిపోతారు ఆ రోజు. అయితే గమనించండి, ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రభువు యెహోషువతోటి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోషువతో ఇట్లా నేను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకుని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. చాలండి. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే ప్రభువు ఏమంటున్నాడండి యెహోషువ తోటి? భయపడకము, జడియకము. భయపడకము, జడియకము. ఎందుకు అన్నాడు భయపడద్దు అని చెప్పని? భయపడొద్దు యెహోషువ, జడియకము యెహోషువ. ఆ మాటలు మనం జాగ్రత్తగా మనం ఆలకిద్దామండి. యెహోషువ భయపడుతున్నాడు హాయి మీదకి మళ్ళా యుద్ధానికి వెళ్ళటానికి. ఎందుకంటే గత కాలంలో హాయి మీద ఏ విధంగా ఓడిపోయారో ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉంది. దారుణంగా ఓడిపోయారు కదా ఇశ్రాయేలీలు. అంత మాత్రమే కాకుండా 36 మంది సైనికుల్ని కోల్పోయామే. మళ్ళా ఇప్పుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్తే ఏమవుతుందో, ఎటువంటి పరిస్థితి తాండవిస్తుందో అని చెప్పని యెహోషువ భయపడతా ఉన్నాడు. మనమైతే కేవలం మనవుని యొక్క పైరూపం మాత్రమే చూడగలం, కానీ దేవుడు నీ హృదయం లోపలికి వెళ్ళి నీ హృదయాంతరంగంలో ఎటువంటి ఆలోచన ఉందో గ్రహించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గామోసు ప్రభు అంటున్నాడు, యెహోషువ భయపడొద్దు, జడియవద్దు. గమనించండి, సాతాను ఇదే ప్లాను మన జీవితాల్లో అప్లై చేస్తూ ఉంటాడండి. గత కాలపు నీ పాపిష్ట జీవితాన్ని వదిలి దేవుని కొరకు యథార్థంగా జీవించాలని చెప్పని ఆశపడతా ఉంటే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని చెప్పని ఆశపడతా ఉంటే సాతాను ఇదే విధంగా నేను శోధిస్తూ ఉంటాడు. ఎరా, గత కాలంలో నువ్వు ఏ విధంగా జీవించావు నీకు తెలుసా? ఎంత తాగుబోతూ నువ్వు, ఎంత పాపిష్టోడివి,
ఎంత భయంకరంగా పేకాట ఆడేవారురా. నువ్వేంటి, నీ బతుకేంటి? నువ్వు మళ్ళా వచ్చి యథార్థంగా జీవించాలని చెప్పి ఆశపడతా ఉన్నావా? అసలు నీ వల్ల అవుద్దా? వాళ్ళకి ఇంత యథార్థంగా జీవించడం అసలు నీ వల్ల అవుద్దా? పోయినేడు ఏమైంది? ఇట్లే జీవించాలని వచ్చావు కదా, ఏమైంది? ఒక 6 నెలలు సక్రమంగా వచ్చావు మందిరానికి, 6 నెలలు అయిన తర్వాత మళ్ళా వెనక్కి పోయావు. ఇదిగో ఇప్పుడు కూడా ఇట్లనే అవుతుంది. నువ్వు నమ్మకంగా జీవించలేవురా. ఎందుకు? నీ బతుకు నువ్వు ఇంతకుముందు నువ్వు ఎట్లా జీవించావో అట్లే జీవించురా నాయన. ఇదిగో నువ్వు గత కాలంలో ఏ విధంగా వెనక్కి జారిపోయావో, ఇదిగో ఈ రోజు కూడా నువ్వు అలాగే నష్టపోతావు, అలాగే వెనక్కి జారిపోతావు. ఈరోజు ఏ విధంగా నువ్వు వెనక్కి జారిపోయావో రాబోయే కాలంలో కూడా అదే విధంగా నువ్వు వెనక్కి జారిపోతావు. యథార్థంగా జీవించలేవు నువ్వు. ఇంతకు ముందు ఎలా జీవించావో, నువ్వు ఎంత హాయిగా జీవించావు, చక్కగా మందు తాగేవాడివి, చక్కగా హాయిగా ఎంజాయ్ చేసేవాడివి, అలా జీవించరాదా అని చెప్పని సాతాను నీ గత కాలపు వైఫల్యాలని నీకు పదే 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 నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను ముందుకు సాగనేయకుండా నేను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు గత కాలంలో ఆ విధంగా ఓడిపోయావు కదా, నువ్వు గత కాలంలో ఆ విధంగా దేవునికి నమ్మకంగా జీవిస్తా అని చెప్పావు, వెనక్కి జారిపోయావు కదా. అప్పుడు ఏమైంది? ఇదిగో ఇప్పుడు కూడా అలాగే అవుతుంది ఈ పరిస్థితి. ఉపయోగం లేదు, ఎందుకు, వ్యర్థం అని చెప్పి నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఈ యెహోషువ కూడా వెలుచూపుతో చూస్తూ ఉన్నాడు. గత కాలంలో హాయి మీద ఏ విధంగా ఓడిపోయాము, హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి దారుణంగా ఓడిపోయాం కదా, 36 మంది సైనికులను కోల్పోయాం కదా. మళ్ళా ఇప్పుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్తే ఇంకెంత నష్టపోతామో అని చెప్పి యెహోషువ భయపడతా ఉన్నాడు. అదిగో అప్పుడు ప్రభు ధైర్యం చెప్తే ఏమన్నాడండి? భయపడొద్దు, జడీకుము, యుద్ధ సన్నద్ధులు అందరినీ తోడుకుని హాయి మీదకి పొమ్ము, చూడుము చూడుము చూడుము. ఎవరిని చూడాలండి? విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ చూడుమని చెప్తున్నాడు ప్రభు. నువ్వు వాళ్ళని వీళ్ళని చూడొద్దు, వెనుకకు చూడక ముందుకే పరిగెత్తు, వెనుక ఉన్న వాటిని మరిచి ముందుకే సాగాలని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. నీ వెనుకున్న వైఫల్యం చూడొద్దు. నువ్వు గత కాలంలో నువ్వు వెనక్కి నష్టపోయావేమో, వెనక్కి జారిపోయావేమో, వెనక్కి చూడవద్దు, విశ్వాసంతో ముందుకే సాగమని చెప్పని వాక్యం చెప్తా ఉంది. ఆ రోజు యెహోషువ గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. యెరికో పట్టణాన్ని ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా కాల్చి వేశారో, హాయి పట్టణాన్ని అదే విధంగా జయించారు. హాయి పట్టణం మొత్తం అంతా కూడా కాల్చి వేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈరోజు అటువంటి విశ్వాసము, అటువంటి విశ్వాసపు చూపును కలిగి ఉండాలని చెప్పని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఈరోజు మనం ఎటువంటి చూపు మనం కలిగి ఉన్నాం? వెలుచూపు కలిగి ఉన్నామా? జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేవు. నువ్వు వెలుచూపు కలిగి ఉంటే, నువ్వు భౌతికంగా నీ కంటి కనపడే వాటిని మాత్రం చూడగలిగితే యెహోషువ ముందుకు సాగిపోయేవాడు కాదు. అంతకుముందు ఓడిపోయాం కదా హాయి మీద, మళ్ళా అలాగే ఓడిపోతామేమో అని చెప్పని వెలుచూపు కలిగి అక్కడే ఆగిపోయేవాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, యెహోషువ వెలుచూపుతునైనా విశ్వాసం కలిగి జీవించు, నా వైపు చూడు, చూడుము. తర్వాత వాక్యం ఉందండి, నువ్వు యెరికోకును దాని రాజులకు ఏమి చేసిదో అదే హాయికిని దాని రాజుకు చేసేదో. నువ్వు యెరికోను ఏ విధంగా జయించావో అదే విధంగా హాయిని కూడా జయిస్తావు. ఈరోజు మన యొక్క విశ్వాస యాత్రలో కూడా ఇదే విధంగా విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉందండి. ఈరోజు ఎటువంటి విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుని ప్రభు ఒక ఎముకలు గల లోయలోకి పట్టుకుని వెళ్తాడండి. ఈరోజు ప్రభు నీ నుంచి నా నుంచి ఎటువంటి విశ్వాసపు నేత్రం కలిగి ఉండాలని చెప్పని ఆశిస్తా ఉన్నాడని చెప్పానంటే,
ఆనాడు యెహెజ్కేలుతో ఏ విధంగా మాట్లాడాడో ఈరోజు ప్రభు అదే విధంగా మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ప్రభు యెహెజ్కేల్ని ఒక ఎముకలు గల లోయలోకి పట్టుకుని వెళ్ళాడు. అక్కడ పట్టుకెళ్ళి ఏమంటున్నాడని చెప్పానంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. చాలండి. అక్కడ యెహెజ్కేలు మాట్లాడిన మాట చాలా చక్కగా మాట్లాడాడండి. ఒకవేళ యెహెజ్కేలు స్థానంలో నువ్వు నేను ఉంటే ఏం మాట్లాడతాము? ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బతకగలవా నాయనా అని చెప్పండి, ఏమంటాం? ఏం ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? ఎండిపోయిన ఎముకలు ఎక్కడైనా బతుకుతాయా? ఎండిపోయిన ఎముకలు తిరిగి మళ్ళా మనుషులు అవుతారా? ఏం ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు? కానీ యెహెజ్కేలు ఎంత చక్కని మాట మాట్లాడాడని చెప్పానంటే ఏమన్నాడమ్మా? ప్రభువా అది నీకే తెలియను. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు జీవాధిపతివి నాయనా, నువ్వు తలుచుకుంటే ఎముకలు జీవము గల మనుషులుగా సైన్యముగా మారగలరు. నువ్వు జీవాధిపతివి, నువ్వు జీవము దయచేవాడవు, నీకు సమస్తమును సాధ్యమే కదా ప్రభువా, నువ్వు అనుకుంటే అవద్దు ప్రభువా, ప్రభువా అది నీకే తెలియను ప్రభువా అని చెప్పిన చక్కని మాట, విశ్వాసపు మాట మాట్లాడాడండి. ఆ రోజు ఏమైందండి? ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు గొప్ప మహాసైన్యమే, లెక్కింపలేని మహాసైన్యమే నిలిచిందని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉందండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని చెప్పలేదా మార్తా అంటాడు ప్రభు. లాజరు చనిపోయి ఉంటాడు, 3 రోజులు అవుతప్పటికే ప్రభు అక్కడికి వచ్చి ఆ యొక్క సమాధి ముందు నుంచి రాయి తొలగించండి అని చెప్తే, అయ్యా ఇప్పటికే చనిపోయి 3 రోజులు అయిపోయింది ప్రభు అని చెప్పినట్టు ఏమంటాడు ప్రభు? మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని నీకు చెప్పలేదా? ఆ యొక్క రాయి తీసిన వెంటనే లాజరు బయటికి రా అని చెప్పిన ప్రభు గట్టిగా పిలవగానే లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో ఇటువంటి విశ్వాసపు చూపు మనం ఈరోజు కలిగి ఉండాలండి. వెలుచూపును కలిగి ఉన్నామా? ఆశీర్వాదాలు చూడలేమండి, అద్భుతాలు చూడలేము. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన వరకు అంతా కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉందండి. కానీ ఈ లోకము వెలుచూపుతో నిండి ఉంది. నువ్వు యేసు వైపు కాకుండా నువ్వు లోకం వైపు చూస్తే నువ్వు అద్భుతాలు పొందుకోలేవు, నువ్వు ముందుకు సాగలేవు. కానీ వాక్యం చెప్తుంది, నీకు ప్రతి భారమును కూడా పక్కన పెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని పక్కన పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగు, నువ్వు గొప్ప అద్భుతాలు పొందుకుంటావు. ఈరోజు నువ్వు ఎటువంటి చూపు కలిగి ఉన్నావు? విశ్వాసపు చూపు కలిగి ఉండాలని చెప్పినట్టు ఏం చేయాలట? ప్రతి భారమును కూడా పక్కన పెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని పక్కన పెట్టాలి, యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయన మాట వినాలండి. వినుట వల్ల విశ్వాసము కలుగును. ఏముంది వాక్యంలో? ఏముందమ్మా? మర్చిపోయారా? రోమా 10:17 వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ఆ మాటలు ఈ మాటలు కాదు వినాలని చెప్పానంటే, సినిమా మాటలు కాదు, సీరియల్ మాటలు కాదు, అవి వింటే విశ్వాసం కాదు. ఇక అంతే సంగతులేగా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునండి. దేవుని యొక్క మాటలు వినాలండి, దేవుని యొక్క మాటలు వినాలి. ఈరోజు ఆయన మాట వినాలని చెప్పండి చాలా కష్టమైంది ఒక్కొక్కరికి. దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క మాటలపైన విశ్వాసం ఉంచాలి, ఆయన వైపు చూడాలి. అలా ఆయన మాటలు వింటూ
ఆయనలో జీవిస్తూ, ఆయన ఆనుకుని జీవిస్తూ, ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగితే మనం కూడా విశ్వాసపు చూపుతోటి ముందుకు సాగలం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.